హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో అయితే మా పాప నవిషిక వాళ్ళ స్కూల్లో గిఫ్ట్స్ ఇచ్చిందండి. ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చింది, అవి మేము ఎలా ప్యాక్ చేసాము అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మేము గిఫ్ట్స్ అయితే ఒక పౌచ్ అండ్ పెన్సిల్, 5 స్టార్ చాక్లెట్ అండ్ ఆల్సో కేక్స్ తీసుకొచ్చాము. అంటే మేము ఎలా ఆలోచించామంటే పిల్లలు ఏమైనా గిఫ్ట్ ఇస్తే దే షుడ్ ఫీల్ హ్యాపీ. ఒక పౌచ్లో ఒక చాక్లెట్ అండ్ కేక్, అవి తినడానికి ఉపయోగపడతాయి. అండ్ ఆల్సో ఒక పెన్సిల్ దే విల్ యూజ్ అస్ టు రైట్. అండ్ పౌచ్ కూడా ఇచ్చాము, ఏమైనా వాళ్ళు అందులో వేసుకోవడానికని. అలా ప్లాన్ చేసి మేము తీసుకొచ్చాము గిఫ్ట్స్. సో ఇప్పుడైతే ప్యాకింగ్ చేస్తున్నాము, చూసేయండి. యాక్చువల్గా ఓన్లీ చాక్లెట్స్ అండ్ కేక్స్ ఇద్దాం అనుకున్నాను, కానీ మా పాప మమ్మీ మేము కొంచెం వెరైటీగా స్పెషల్గా ఇద్దాము, స్కూల్లో గుర్తుండిపోద్ది కదా. తను అసలు చాలా అన్నీ తనే చెప్పుద్దండి ఇలాంటివి. అలా ఇద్దాం మమ్మీ, మనం ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇద్దాము, గుర్తుంటుంది కదా అని చెప్పింది. సర్లే అని మేము కూడా ఓకే చెప్పాము. అండ్ ఆల్సో మా బాబుది పాపది ఒకటే రోజు కదా బర్త్డే, ఇద్దరిది ఒకటే రోజు కంప్లీట్ అవుతుంది కదా. సో అది కలిపి ఇచ్చినట్టు కూడా ఉంటుందని మేము అలా ప్లాన్ చేసాము. సో పౌచ్లో అయితే ఒక పెన్సిల్ వేస్తున్నాము అండ్ ఆల్సో ఒక చాక్లెట్ అండ్ ఆల్సో కేక్, అవన్నీ వేసేసి దానికి పైన స్టిక్కర్ కూడా వేసాము, ప్రెజెంటెడ్ బై నవిషిక అని బుక్ స్టిక్కర్ వేసేసాము దాని మీద. అదేంటో అండి, అసలు ఇంట్లో కేక్ కట్ చేయడం కంటే పిల్లలకి స్కూల్లో అలా డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే చాలా ఇష్టం. సో మా పాప అదే అంటుంది, మమ్మీ నా బర్త్డే ఎప్పుడు వస్తుంది, నేను డిస్ట్రిబ్యూట్ చేయాలి స్కూల్ అని చాలా ఈగర్లీ వెయిట్ చేస్తుంది. సో ఇక్కడైతే అన్నీ ప్యాక్ మార్నింగ్ అయితే లేట్ అవుతుంది కదా అని అన్ని నైటే ప్యాక్ చేసేస్తున్నాము. వాళ్ళ బావ అండ్ అమ్మమ్మ అందరు కలిసి ప్యాకింగ్ చేశారు తన బర్త్డే గిఫ్ట్స్. అండ్ ఆల్సో మేము నైట్ బర్త్డే సర్ప్రైజ్ ప్లాన్ చేసామండి, పిల్లలకి తెలియకుండా నైట్ కేక్ కట్ చేపిద్దామని. తన కోసమని సైకిల్ తీసుకొచ్చాము. సో అది సర్ప్రైజింగ్గా గిఫ్ట్ ఇచ్చి బర్త్డే చేద్దాం నైట్ అని అనుకున్నాము. సో వాళ్ళు ఫోన్ చూస్తున్నారు. సో మేము సడన్గా వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పాము వాళ్ళకి. చెప్పి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని ఇద్దరిని తీసుకొని వెళ్తున్నాము పైకి. యాక్చువల్గా పైన సర్ప్రైజ్ ప్లాన్ చేసాము ఇద్దరికి. సో మీరు ఇద్దరు కళ్ళు మూసుకోండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్తున్నాం వాళ్ళకి. అవునా, ఏం సర్ప్రైజ్ అంటుంది. సో ఇద్దరిని పైకి తీసుకెళ్ళిపోతున్నాము. అదేందో పిల్లలకి అదొక సరదా, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అంతకంటే మనకేముంటుంది. సో మేము కూడా సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. అసలు ఫస్ట్ బర్త్డే కూడా ఇంత సర్ప్రైజింగ్గా ఫీల్ అవ్వాలి, వాళ్ళకి అప్పుడు ఏం తెలియదు కదా. సో ఇప్పుడైతే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతున్నారు. సో ఫైనల్గా సైకిల్ అయితే చూపించేసాం వాళ్ళకి, హ్యాపీగా ఫీల్ అయిపోయారు. తను ఓపెన్ చేస్తుంది, చాలా ఫీల్ అయిపోయింది. తను ఎప్పటి నుండో నాకు సైకిల్ కావాలి మమ్మీ అని అడుగుతుంది. సో బర్త్డేకి ఇద్దాంలే అని ఇంకా మేమే హోల్డ్లో పెట్టాము. సో ఫైనల్గా బర్త్డేకి అయితే సైకిల్ ఇచ్చేసాము. తను థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ అమ్మమ్మ, థ్యాంక్ యూ నాని అని అందరికీ థ్యాంక్ యూ చెప్తుంది. ఇప్పటికి ఇద్దరు సైకిల్ మీద వెళ్దామని అనుకుంటున్నారు. సో ఇద్దరిని దాని మీద కూర్చోబెట్టేసాము. ఇప్పుడు కేక్ కట్టింగ్కి సైకిల్ మీద వస్తారంట వాళ్ళు. సో ఇద్దరిని కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోదామని అనుకున్నాం మేము కూడా. వాళ్ళ అమ్మమ్మ, తాత, నాని, తాతయ్య, బావ, వాళ్ళ మామ అందరు బర్త్డేకి వచ్చారు నైట్ సర్ప్రైజ్ చేయడానికని. సో సైకిల్ మీద వచ్చేసి ఇప్పుడు కేక్ కట్టింగ్కి వెళ్తారు వాళ్ళిద్దరూ. నాకు అనిపించింది పిల్లలకి ఫస్ట్ బర్త్డే కంటే సెకండ్ బర్త్డే చేయడం చాలా బెటర్ అని. ఎందుకంటే కొంచెం వాళ్ళకు తెలుస్తుంది కదా సెకండ్ బర్త్డేకి. ఫస్ట్ బర్త్డేకి అసలు మా వాడు చిన్నోడు కదా, వాడికి ఏం తెలియదు. సెకండ్ బర్త్డేకి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడు. అండ్ ఆల్సో మేము కేక్ కూడా ఒకటే కేక్లో ఇద్దరికి ప్లాన్ చేసాం. ఒక సైడ్ బాయ్కి, ఒక సైడ్ గర్ల్కి అన్నట్టు అలా బ్లూ అండ్ పింక్లో ప్లాన్ చేసాం కేక్ కూడా. నెక్స్ట్ డే 2 కేక్స్ తెద్దాం, ఇప్పుడైతే నైట్ ఒకటే కేక్, అందులో ఇద్దరికి ప్లాన్ చేద్దామని అలా ఒక కేక్ తెప్పించాము. సో ఇద్దరు కేక్ కటింగ్ అయితే చేయించేస్తున్నాము.
వాళ్ళు కేక్ కటింగ్ చేసేటప్పుడు ఆ బాల్స్ మీదే ఉంది కాన్సన్ట్రేషన్ మొత్తం. ఆ బాల్స్ ఎప్పుడు తీసుకొని తినాలి అని మధ్యలో కొన్ని పిక్స్ అయితే దిగేసాము ఇద్దరికి పెట్టుకుంటూ. యాక్చువల్గా అదొక కోఇన్సిడెన్స్ అండి, మా ఇద్దరు పిల్లల బర్త్డే ఒకటే రోజు రావడం. మేము కూడా అదే అనుకుంటాం, ఇద్దరిది ఒకే రోజు వచ్చిందిలే పర్లేదు, లేకపోతే ఇద్దరు మళ్ళీ ఫైటింగ్ చేసేవాళ్ళు సపరేట్ వస్తే అని అనుకున్నాము. ఫైనల్గా ఇద్దరిది ఒకటే రోజు. సో వీ ఆల్సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్ ఫర్ వాచ్ వన్ మోర్ వ్లాగ్ ఆఫ్ బర్త్డే వ్లాగ్. థ్యాంక్